హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ హెల్ప్ ఇవ్వండి. నా ఇష్టసతి పార్ట్ 109. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మరి నేను చెప్పనాన్ని గురించి అంటూ ఒక వాయిస్ వినిపించింది. అటువైపు చూడగానే పైనుంచి ఈషిక మెట్లు దిగుతూ కనిపించగానే అందరూ షాక్ అయిపోయారు. ముఖ్యంగా దీపిక. ఈషిక ఏంటి ఇక్కడ ఉంది అని సంజయ్ ఆమె ఫేస్లు చూసుకుంటారు. ఈషిక నువ్వేంటి ఇక్కడ అని షాక్ అయ్యాడు పరమానందం కూడా. నేను చెప్పాను నీ గురించి, నీ ఆఫీస్లో కొద్ది రోజులు పని చేశాను కదా, నువ్వేంటో నీ బుద్ధి ఏంటో చాలా దగ్గర నుంచి చూసిన దాన్ని నేను చెప్పనా అని కోపంగా అడిగేసరికి, ఇదంతా నువ్వు చేసావా ఈషిక? కానీ నేను నిన్ను ఇష్టపడ్డాను, నువ్వేంటి ఇలా అని పరమానందం అనగానే, షటప్, ఇంకొక మాట మాట్లాడితే చేత్తో కాదు చెప్పు తీసుకొని కొడతా. అసలు నిన్ను ఎవరు ప్రేమించింది? అంతా నీ ఇష్టమేనా? నీకు పెళ్లి కాకపోతే ఆ ప్రాబ్లం నీది, అంతేకాని జాబ్ అవసరం ఉండి వచ్చిన అమాయకమైన ఆడపిల్లల్ని టార్గెట్ చేస్తావా? ఆడపిల్లలు జస్ట్ టైంపాస్ కోసం జాబ్ చేయాలి అనుకోరు. వాళ్ళ అవసరాలు అలా ఉంటాయి. ఇంటి బాధ్యత లేదా చదువుకున్న చదువుకి విలువ ఉండాలని, తమ కాళ్ళ మీద తాము నిలబడ్డానికి, ఇలా ఎవరి అవసరాలు, ఎవరి ఆలోచనలు వారివి. కానీ నువ్వు వాళ్ళ అవసరాన్ని నీ అవకాశంగా మార్చుకోవాలని చూస్తావు. ఒకవేళ వాళ్ళు కాదు అంటే వెంటనే బ్లాక్మెయిలింగ్ కి పాల్పడతావు. అంతే కదా? నీ ఆఫీస్లోని నువ్వు ఎంతమందిని టార్చర్ చేసి ఉంటావు? వాళ్ళు తప్పించుకోవడానికి ఎన్ని అబద్ధాలు చెప్పి ఉంటారు అనేది ఇవాళ అందరికీ తెలుస్తుంది. ఇక్కడే ఉన్నారు కదా అందరూ. చెప్పండి, మీలో ఒక్కరు కూడా లేరా ఇతని బాధితులు? భయపడకండి. ఇప్పుడు ఆ కంపెనీ వీటిది కాదు, నాది. మిమ్మల్ని జాబ్ నుంచి ఫైర్ చేయాలి అనుకుంటే నేనే చేస్తాను, అంతే తప్ప ఈ పరమానందంకి పవర్ లేదు. వీడి టైం అయిపోయింది. ప్రస్తుతం వీడు చచ్చిన పాముతో సమానం. కాబట్టి ఉన్న నిజం నిర్భయంగా చెప్పండి అని ఈషిక అనగానే దాదాపు 60 మందిలో సగం మంది చెయ్యెత్తారు. వాళ్ళందరూ ఆడపిల్లలు. కొందరైతే పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు అందులో. ఇదంతా చూస్తున్నారు సంజయ్ దత్, జాన్ అబ్రహాం, బుజ్జి, కరిష్మా. వారి పక్కన కూడా మరో నలుగురు ఉన్నారు. అందులో ఇద్దరు లేడీస్, ఇద్దరు జెంట్స్. లేడీస్ లో ఒకరు ఏదో రాసుకుంటుంటే మరొకరు డీప్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక అతని పక్కన కూర్చుని మరొక అతను నిలబడి ఇదంతా వీడియో తీస్తున్నాడు. చూశారు కదా? అలాగే వీడు నా విషయంలో ఏం చేశాడు కూడా నీకు చెప్పాలి అని ఇషిక వాళ్ళతో అనగానే, నాకు తెలుసు ఏం చేశాడు, నేను చెప్తాను అంటూ ముందుకు వచ్చిన దీపిక సార్కి ఈషిక బాగా నచ్చడంతో ఆమెను పెళ్లి చేసుకోమని అడిగాడు. దానికి ఆమె ఒప్పుకోలేదు. బట్ బాస్ అర్థం చేసుకోలేదు. దాంతో ఆమె రిజైన్ చేయబోయింది. కానీ అక్కడే అసలు స్టోరీ స్టార్ట్ అయింది. ఈషిక జాబ్ కోసం రాసిన అగ్రిమెంట్ 2 ఇయర్స్ సిగ్నేచర్లు చేస్తే దాన్ని 20 ఇయర్స్గా మార్చి మధ్యలో రిజైన్ చేసే 50 lakhs కంపెనీకి ఈషిక చెల్లించాలి అని క్రియేట్ చేశాడు. ఇక ఈషిక ఆఫీస్కి రాకపోతే లాయర్ నోటీస్ కూడా పంపించాడు. తనపై కేసు వేస్తానని. వాళ్ళ మదర్ని కూడా పిలిపించి ఈషికాని చూపించాడు. తన కాబోయే కోడలని చెప్పాడు. ఇదంతా మా బాస్ పరమానందం ఈషిక ఇష్టానికి వ్యతిరేకంగా చేశాడు. వీటన్నిటికీ నేనే ప్రత్యక్ష సాక్షిని. చాలాసార్లు ఈషిక దీని గురించి నా దగ్గర ఏడ్చింది అంటూ మొత్తం చెప్పడంతో, ఏమ్మా ఇదంతా కోర్టుకి వచ్చి చెప్తావా నువ్వు అడిగింది ఆ కూర్చున్న లేడీస్ లో ఒక ఆమె. అది విని దీపిక షాకింగ్ గా చూసింది. ఇక అంతే, పరమానందంపై ప్రాణాలు పైనే పోయాయి. కోర్టు ఏంటి, కేసేంటి, అసలు ఎవరు వీళ్ళంతా, ఏం జరగబోతుంది ఇక్కడ ఏడుస్తూ అడిగాడు. నేను స్పెషల్ ఉమెన్ లాయర్ అనురాధ ఫ్రమ్ ముంబై. ఈమె హ్యూమన్ రైట్స్ లీడర్.
ఇక ఆయన వచ్చేసి మఫ్టీలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్. ఇక్కడ జరిగిందంతా వీడియో రూపంలో ఉంది. ఏం జరుగుతుందో క్లియర్గా మాకు అర్థమయ్యింది. ఇక నెక్స్ట్ నీ విషయానికి వస్తే, ఆ అమ్మాయిని వేధించినందుకు, ఆమెకి మానసిక క్షోభ కలిగించినందుకు, ఇంకా వాళ్ళందరికీ వ్యతిరేకంగా నువ్వు పెళ్లి ప్రయత్నాలు ప్లస్ బ్లాక్మెయిల్ చేయడం 4 సెక్షన్ల ప్రకారం ఇది 3 నేరాలుగా విభజిస్తారు. సో మీకు 15 ఏళ్ళ జైలు శిక్ష, ఇంకా 3 లక్షల జరిమానా పడుతుంది. ఆధారాలు పక్కాగా ఉన్నాయి అని పరమానందం అతని లాయర్కి చెప్పింది. సో మిసెస్ ఇష్కా మిట్టల్, మీరు ఒక కంప్లైంట్ ఇస్తే మేము వెంటనే ప్రొసీడ్ అయిపోతాం అని ఆమె అనగానే పరమానందం గుండె ఆగిపోయింది. మిసెస్ మిట్టలా, ఇషిక నీకు పెళ్లి కూడా అయిందా అని ఆమెను దీపిక అడగగానే, మరి మేడం ఎవరనుకుంటున్నారు, మన కంట్రీలోనే #1 బిజినెస్ మ్యాన్ దేవాంశ్ మిట్టల్ మిసెస్ కదా అని వాళ్ళు అనగానే అక్కడున్న వాళ్ళందరూ తెల్లముఖం వేశారు. సో ఇప్పుడు చూశారు కదా, ఇది కావాలని చేసింది కాదు, అనుకోకుండా సిస్టమ్ హ్యాంగ్ అయ్యింది, అంటే రిపేర్కి వచ్చింది. ఏదైనా మిషనే కదా, దానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. గత 7 సంవత్సరాలుగా సుశాంత్ దీన్ని యూజ్ చేస్తున్నాడు. లాస్ట్ మంత్ 28 midnight వర్క్ కంప్లీట్ అవ్వగానే అది ఛార్జింగ్ పెట్టినప్పుడు అది రకరకాలుగా రియాక్ట్ అవుతూ ఈమెయిల్ మీకు వచ్చేసాయి. మరి ఇందులో సారాంశం ఏంటి అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. బట్ ఇది నేను చెప్పే కంటే ఇది ఎవరు రాశారు వాళ్ళు చెప్తేనే ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. మిస్టర్ మిద్దెల రవి గారు, ప్లీజ్ రండి అని దేవాంశ్ పిలవగానే ఒక అతను వచ్చి, జరిగిన దాంట్లో సుశాంత్ తప్పేమీ లేదు, అది సిస్టమ్ రియాక్షన్ అండ్ అది నేను రాసిన ఆర్టికల్. అసలు జరిగింది ఏంటంటే, యోగేందర్ సార్ ఈ మధ్య ఒక తమిళ్ మూవీకి డిస్ట్రిబ్యూట్ చేశారు కదా కంపెనీ నుంచి, ఒక యాడ్ కూడా వచ్చింది షార్ట్ ఫిల్మ్స్ కోసం. నాకు మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. నా దగ్గర కొన్ని స్టోరీస్ ఉన్నాయి. అవి నేను సుశాంత్కి చూపించాను. నేను కూడా మన కంపెనీలో వర్క్ చేస్తాను అండ్ సుశాంత్ సార్ని నేను సార్ అని పిలవను, ఎందుకంటే మేమిద్దరం ఒకేసారి ఫీల్డ్లోకి వచ్చాం. కాకపోతే నేను ఎంప్లాయీని, ఆయన బాస్ కొడుకు. బట్ అలా ఉండడు, ఆయన్ని నేను పేరు పెట్టే పిలుస్తాను, అలాగే పిలవమంటాడు. పైగా మేమిద్దరం బాగా క్లోజ్. అయితే అయితే షార్ట్ ఫిలిం గురించి యాడ్ వచ్చిందని చెప్పాను కదా, అందులో లవ్, రొమాన్స్, క్రైమ్ రకరకాల కేటగిరీస్ అయితే ఉన్నాయి. రొమాన్స్ కేటగిరీలో ఒక స్టోరీని నేను రాశాను. యోగేందర్ సార్కి రికమెండేషన్ చెయ్యమని ఒక చిన్న బిట్ని సుశాంత్కి మెయిల్గా పంపించాను. 28 నైట్ సిస్టమ్ ప్రాబ్లం వల్ల అది మీకు అందరికీ మెయిల్గా వచ్చింది అని అనగానే, ఇంకొక విషయం ఏంటంటే మీకే కాదు, ఢిల్లీలో ఉన్న మన హెడ్ ఆఫీస్లో కూడా కొంతమంది మెన్స్ ఎంప్లాయీస్కి కూడా ఇది మెయిల్గా వెళ్ళింది. కానీ వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి ఏదో కంపెనీ మెయిల్ అనుకొని లైట్ తీసుకున్నారు. కావాలంటే ఇక్కడ మీరు చూసుకోండి అంటూ బుజ్జి సుశాంత్ ల్యాప్టాప్ని వాళ్ళ చేతిలో పెట్టాడు. దాదాపు 30 మంది వరకు అక్కడ ఉన్నారు. రవి ఇచ్చిన స్టోరీని చెక్ చేశారు. టాలెంట్ సెర్చ్ పేరుతో జరుగుతున్న కాంపిటీషన్కి రాసిన లవ్ స్టోరీ. ప్రియమైన పక్కింటి ఆంటీకి ఎదురింటి బొబ్లు అనే పేరుతో స్టోరీ ఉంది, దాదాపు 2000 వర్డ్స్తో. అలాగే సుశాంత్ సిస్టమ్ని కూడా వాళ్ళు చెక్ చేశారు. అక్కడ దాదాపుగా 56 మందికి మెయిల్ వెళ్ళింది ఒకే టైంలో. అబ్బాయిలు కూడా ఉండడంతో వాళ్ళు నవ్వుని ఆపుకోలేకపోయారు. వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ కొంతమంది సిగ్గుపడితే మరి కొంతమంది తల పట్టుకున్నారు. చిన్న మిస్అండర్స్టాండింగ్ సార్ అని కొంతమంది గట్టిగా అంటే, మరి కొంతమంది మేము మా ప్లేస్లో కరెక్ట్గానే ఉన్నాం, తప్పుగా అయితే రియాక్ట్ అవ్వలేదు సార్ అని వాళ్ళ వైపు నుంచి చెప్పారు. దానికి శ్రీధర్, లేదమ్మా, మీరు ఇక్కడ ఏది జరిగినా ఇలాగే రియాక్ట్ అవ్వాలి,
ఇలాగే కలిసికట్టుగా మాకు కంప్లైంట్ చేయాలి. ఇక్కడే కాదు ఇక పైన కూడా మీ సెక్యూరిటీకి, మీ రెస్పెక్ట్‌కి మా రెస్పాన్సిబిలిటీ. మేము జీతాలు ఇస్తున్నాం, మీరు వర్క్ చేస్తున్నారు అన్నట్లు కాదు. పేరెంట్స్ తమ పిల్లల్ని చూసుకుంటున్నట్టే ఈ కంపెనీ ఎంప్లాయీస్‌ని చూసుకుంటుంది. ఇందులో ఎలాంటి డౌటు లేదు అన్నాడు. 2 చేతులతో వాళ్ళకి దండం పెట్టి శ్రీధర్. దానికి వాళ్ళు హ్యాపీగా థాంక్యూ సార్. ఆ మాత్రం మా మాటకు విలువిస్తే చాలు. మేము ఇంకా డెడికేషన్‌తో ఇక్కడ వర్క్ చేస్తాం అంటూ తమ కంప్లైంట్‌ని చింపేసి చెత్తబుట్టలో పడేసి మరీ వెళ్లారు. ఇక అప్పటి వరకు ఎంతో బరువు మోస్తున్న సుశాంత్ చాలా కూల్‌గా ఫీల్ అయితే పక్కనే ఉన్న యోగి, శ్రీధర్‌లు హాయిగా ఊపిరి తీసుకున్నారు. హైదరాబాద్‌లో దేవాంష్ కాల్ పెట్టగానే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది అని ఇద్దరూ నవ్వుకున్నారు. 48 అవర్స్ నుంచి ఎంత టెన్షన్ పడ్డామో ఇక నెక్స్ట్ ఏంటి అని. బట్ నువ్వు రాగానే ఒక అరగంటలో సాల్వ్ చేసేసావు నాన్న. అందుకే నిన్ను చూస్తే నాకు ధైర్యంగా ప్లస్ గర్వంగా ఉంటుంది అన్నాడు శ్రీధర్. ఇట్స్ ఓకే బాబాయ్, ఇక నేను ఇంటికి వెళ్తాను. నానమ్మని చూసి చాలా రోజులవుతుంది అని అక్కడే ఉన్న మరో వ్యక్తిని చూస్తూ, ఏంటంటే మిద్దెల రవి గారు, మిమ్మల్ని రికమెండేషన్ నేను చేస్తాను అని. మామయ్య, ఈయన షార్ట్ ఫిల్మ్ గురించి స్పెషల్‌గా ఫోకస్ చేయండి అని యోగికి చెప్పాడు. అతను షార్ట్ ఫిల్మ్ కోసం వర్క్ చేస్తుందని నిజమే. కానీ సుశాంత్‌కి అతనికి అసలు పరిచయమే లేదు. చూస్తూ ఉండగా దేవాంష్ హైదరాబాద్‌కి వచ్చి 4 రోజులు గడిచిపోయాయి. షీల అతనితో ఫ్రీగా మూవ్ అవ్వడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ ఎంత మాత్రం దేవాంష్ ఆమెకి ఛాన్స్ ఇవ్వడం లేదు. ఎక్కువ టైం ఆఫీస్‌లోనే స్పెండ్ చేస్తున్నాడు. అంజలి, వైభవ్ గొడవ ముదిరి పాకంలో పడింది. ఇక నెక్స్ట్ వాళ్ళు డివోర్స్ తీసుకోవాలని డిసైడ్ అయిపోయారు. అది అంజలికి ఇష్టమైతే లేదు. అలా అని అతని ముందు బయటపడట్లేదు. బట్ ఎలాగైనా వైభవ్‌ని తన వైపు తిప్పుకోవాలని స్కెచ్ వేస్తూ ఉంది. వైభవ్ ఈ విషయం పెద్దవాళ్లకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండగా వైపు సోమేష్ ఫామ్ హౌస్‌లో దొరికింది సులేమాన్ పవర్ మేనల్లుడి బాడీ అని మీడియాలో స్ప్రెడ్ అయిపోయింది. అదే టైంలో కార్పొరేట్ ఎన్నికలు రావడంతో సులేమాన్ పవర్ పెద్దగా రియాక్షన్ ఇవ్వలేదు. కారణం అతనికి కార్పొరేట్ టికెట్ దక్కింది. ఒక్కసారి పదవిలోకి వచ్చాక తన చేతిలో అన్నీ ఉంటాయి. తన పవర్ ఏంటో చూపించాలి అనుకున్నాడు సులేమాన్. ఇక అతని మనుషులు మిగతా వాళ్ళు కూడా ఇంకా దొరకలేదు. మేనల్లుడి బాడీని హ్యాండ్ ఓవర్ చేయడంతో అంత్యక్రియలు జరిగిపోయాయి. ఇక ఈ హత్య మిస్టరీగానే మిగిలింది. డిపార్ట్మెంట్ ఇంకా దర్యాప్తు చేస్తుంది. ఇదిలా ఉండగా సోమేష్ కొంచెంలో కొంచెం రిలీఫ్ అయ్యాడు. పనిలో పనిగా కూతురి పెళ్లి విషయంలో మిట్టల్ ఫ్యామిలీతో మాట్లాడాడు. అతను అనుకున్న ప్రకారమే 2 డేస్ తర్వాత దేవాంశ్ షీలకి రిజిస్టర్ మ్యారేజ్ ఫిక్స్ చేసేశారు. అందరూ కలిసి మాట్లాడి అలాగే సండే నైట్ పార్టీ కూడా అరేంజ్ చేసేశారు. 2 రోజుల ముందు కరిష్మా, బుజ్జి, జాన్ హైదరాబాద్‌కి వెళ్ళిపోవడంతో ఫామ్ హౌస్ మొత్తం సైలెంట్‌గా అయిపోయింది. రాకీ చాలా బోర్‌గా ఫీల్ అవుతున్నాడు. మరోపక్క స్కూళ్లు కూడా స్టార్ట్ అయ్యాయి. దాంతో హైదరాబాద్ ఎప్పుడు వెళ్దాం? మళ్ళీ తన స్కూల్‌కే వెళ్తాను. అక్కడ తనకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారని, ఇక వేరే స్కూల్‌కి వెళ్ళనని మొండికేశాడు రాకీ. ఈషిక అతనికి నచ్చజెప్తూ ఉండగా కాల్ వచ్చింది. డిస్ప్లేలో దేవాంష్ పిక్‌ని ఎక్స్‌పెక్ట్ చేసిన ఈషికకి వేరే నంబర్ నుంచి కాల్ రావడంతో క్వెషన్ మార్క్ వేసి పెట్టుకొని లిఫ్ట్ చేసి హలో అంది. అటువైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. హలో ఎవరండి అని మళ్ళీ అడిగింది ఈషిక. అప్పుడు ఒక వాయిస్, నేను వసుంధరాదేవిని అని వినిపించేసరికి కొంచెం షాక్ అయిపోయింది. సడన్ గా అమ్మమ్మ గారు ఎందుకు కాల్ చేశారు నాకు? ఇన్ని రోజులు దేవాంశ్ నాతో ఉన్నాడు అని ఆయనకు తెలిసిందా? ఇప్పుడు నాతో గొడవ పడుతుందా? ఇలా రకరకాల ఆలోచనలతో ఒక 4 సెకండ్లు సైలెంట్‌గా ఉండేసరికి హలో వినిపిస్తుందా? నేను ఈషికాంజలి అనే అమ్మాయితో మాట్లాడాలి. కొంచెం పిలుస్తారా? అని వినిపించడంతో తన ఆలోచనల నుంచి బయటికి వచ్చిన ఈషిక
చెప్పండి అమ్మమ్మ గారు, నేను ఈషికానే మాట్లాడుతున్నాను అంటుంది నెమ్మదిగా. అన్ని బంధాలు తెంపేసుకొని వెళ్ళాక ఇంకా అమ్మమ్మ గారు ఎందుకు వరుసలు పెట్టి పేరుతో పిలవచ్చు అంటుంది వసుంధరాదేవి. ఏ బంధం లేకున్నా పెద్దవాళ్ళని పేరు పెట్టి పిలవకూడదు. అది సంస్కారం కాదు. మిమ్మల్ని అమ్మమ్మ గారు అనడం మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పండి, మేడం అని పిలుస్తాను అంటుంది ఈషిక. మాటలు బాగానే నేర్చావు బయటికి వెళ్ళాక, కానీ ఒక ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేశాను అంటుంది ఆమె. అది అర్థమైంది, చెప్పండి విషయం ఏంటో అంటుంది ఈషిక. ఎల్లుండి నా దేవాంశ్ సోమేష్ కూతురు షీలాకి రిజిస్టర్ మ్యారేజ్ పెట్టుకున్నాం మా ఇంట్లో. అదే విషయం నీకు చెప్దామని. నీకు ఇంకా డివోర్స్ శాంక్షన్ అవ్వలేదు. ఇంత లోపల సడన్ గా పెళ్లి అనుకున్నాం. దాని గురించి ఒక ఒప్పందానికి వద్దామని అంటూ వసుంధరాదేవి 2 సెకండ్లు ఆగగానే, ఏమని ఒప్పందం? నేను నా భర్తను వదిలేస్తున్నాను. చట్టపరంగా ఇంకా మేము విడిపోలేదు. కానీ అప్పటి వరకు మీరు మాత్రం ఇంకో పెళ్లి చేసేయండి. మీ సంతోషమే నా సంతోషం అని మీతో ఒప్పందానికి రావాలా? అడిగింది ఈషిక. ఇలా నువ్వు నన్ను అడిగే ముందు నీ మొగుణ్ణి ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? వాడేమైనా నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టాడా అని నేను అడగనా మరి? అడుగుతుంది వసుంధరాదేవి. మీరే చెప్పారు కదా, ఆయన కంటే కూడా ఇంటికి పెద్ద దిక్కు అయినా మీరే. దేవాలయం లాంటి మీ ఇంట్లో కలుపులు మొక్క లాంటి నేను ఉండకూడదని. అందుకే మీ ఆజ్ఞనే పాటిస్తూ బయటికి వచ్చేశాను. అది కూడా తప్పేనా అని అడిగింది ఈషిక. తప్పు అక్కడ జరగలేదు, మీ పెళ్లి దగ్గర జరిగింది. మరి ఏ రోజైనా ఇది జరిగింది మీ పెళ్లి విషయంలో అని నాకు ఉన్న విషయం చెప్పావా? అడిగింది వసుంధరాదేవి. చెప్పే అవకాశం మీ మనవడే నాకు ఇవ్వలేదు. ఏది మాట్లాడినా అందులో 4 మాటలు మీ ఆరోగ్యం గురించే మాట్లాడేవారు. అందుకే అంత సాహసం చేయలేకపోయాను. కానీ చివరికి నేనే వనవాసం చేయాల్సి వస్తుంది అని నాకు అప్పుడు తెలియలేదు. అయినా మంచితనానికి రోజులెక్కడున్నాయి? ఒకవేళ నేను డబ్బు కోసమే ఆలోచిస్తే మీ కంపెనీలో 13 కోట్లకే ఆశపడనవసరం లేదు. మీ ఇంట్లో ప్రతి వస్తువు ఖరీదైనదే. ఆ మాటకొస్తే మీరు బహుమతిగా ఇచ్చిన ఆ నగలే చాలు నాకు. కానీ నా అభిమతం అది కాదు. ప్రేమను పంచుకున్నందుకు అదే నేను 100 కోట్ల సంపద అనుకున్నాను. కానీ క్షణంలో నన్ను పరాయిదాన్ని చేసేశారు. దానికి కూడా నేను బాధపడలేదు. కానీ మీరు నన్ను నమ్మలేదు. నా ఆత్మాభిమానం పైన దెబ్బ కొట్టారు. ఇంకా ఫోన్ చేసి అడుగుతున్నారు, మీ మనవడికి పెళ్లి మీ అభిప్రాయం ఏంటి అని. ఈషిక అనగానే, అంత బాధ ఎందుకే? మీరు ఏ రోజైనా భార్యాభర్తల్లాగా కలిసి ఉన్నారా? మీ మధ్య దాంపత్య బంధం ఏర్పడిందా? ఏదో వాడు తీసుకొచ్చాడు, మా ముందు కోడలుగా నటించావు అంతే కదా. దానికంత బాధపడితే ఎలా అని వసుంధరాదేవి అనగానే, భార్యాభర్తల బంధం అంటే కేవలం దాంపత్యమే కాదు, అంతకంటే ముందు అదొక మానసిక బంధం. అందుకే కదా ఎక్కడైనా పెళ్లి జరగగానే ముందుగా వధువరులను ఉంగురాలాట, బంతాట అని వాళ్ళ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఏర్పడడానికి, వాళ్ళ మధ్య ఉన్న మొహమాటం వీడడానికి ఒక చక్కటి వాతావరణాన్ని కల్పిస్తారు. అలాంటిది కొన్నాళ్ళు మేము కలిసి బ్రతికాం. మరి మా మధ్య ఎలాంటి బంధం లేదు అని మీరెలా అనుకుంటారు అని అడిగింది ఈషిక. అదంతా నాకు తెలీదు. నేను మాత్రం మా వాడికి పెళ్లి చేసేస్తున్నాను. నీ ఇష్టం వచ్చింది చేసుకో. అయినా నువ్వేం చేస్తావులే. అంత ధైర్యం నీకు ఉంటే వెళ్ళేదానివి కాదు. పారిపోయావు, పారిపోయినట్లే ఉండు. వాడు ఇంకా సిగ్నేచర్ చెయ్యలేదని, కేసు కోర్టు దాకా వెళ్ళలేదని నువ్వు ఇప్పటికీ నీ భర్తే అంటూ కొత్త ప్రాబ్లమ్స్ మాకు మళ్ళీ క్రియేట్ చెయ్యకు. అయినా ఏం చేస్తావులే. ఇక్కడ నిజం ఏంటో తేల్చకుండానే ఎలాగో వెళ్ళిపోయావు కదా. దూరంగా ఉండి ఎన్ని మాటలు మాట్లాడినా ఏ లాభం? ఉన్న నిజం బయటపడితే నే కదా నువ్వేంటో మాకు తెలిసేది. అది ఎలాగో నిరూపించుకోలేదు. ఇక నువ్వు తిరిగి వచ్చే సాహసం కూడా చెయ్యలేవు. చాలా పెరిగిదానివి ఈషిక నువ్వు.
ఇంట్లో ఉన్నప్పుడు చేశాను కదా. ఇప్పుడు వచ్చి నీ భర్త పక్కకు నిలబడ్డా ఆ శీలాన్ని పక్కకు జరిపే ధైర్యం నీకుందా? అసలు లేదు. నీకు మంచితనం తప్ప ఏది చేతకాని పిచ్చి మాలోకానివి. సరే ఉంటాను. ఎల్లుండి 9:14 ముహూర్తం. సిగ్నేచర్ పెట్టడానికి టైం కరెక్ట్‌గా తీయించాను. ఈసారి వాళ్ళు అస్సలు విడిపోకుండా. చాలా పనులున్నాయి మాకు. అలాగే ఆ రోజు నైట్‌కి పార్టీ కూడా ఉంది. సరే అమ్మాయి ఉంటాను అంటూ కాల్ కట్ చేసింది వసుంధరాదేవి. చాలా కోపం వచ్చింది ఈషికాకి. అలాగే ఏడుపు కూడా. వసుంధరాదేవి అన్న మాటల్ని ఒక్కసారి రివైండ్ చేసుకుంటూ తప్పు చేశానా ఇంటి నుంచి బయటికి వచ్చి అని మొదటిసారి ఆలోచన వచ్చింది ఈషికాకి. ఇక ఆలోచించడం మొదలుపెట్టింది ఈషిక. ఇవాళ మన డివోర్స్ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తావా? అడిగింది అంజలి వైభవ్‌ని. అదే అనుకున్నాను. కానీ కొంచెం టైం పట్టేలా ఉంది అన్నాడు చాలా నార్మల్‌గా. ఎందుకు? అడిగింది. రేపు మార్నింగ్ అన్నయ్యకి, షీలకి రిజిస్టర్ మ్యారేజ్ అనగానే షాకయిపోయింది. అదేంటి? 1 మంత్ టైం ఉంది కదా! అంటుంది అంజలి సడన్‌గా విషయం చెప్పేసరికి. నన్నడుగుతావే? మీ ఫ్రెండ్‌ని అడుగు. అయినా నీకు తెలీదా ఈ విషయం? అడిగాడు వైభవ్. తెలీకే కదా అడుగుతున్నాను అంటుంది అంజలి. ఏమో నాకు తెలీదు. జస్ట్ ఇందాక మమ్మీ హాల్‌లో చెప్పింది. టుమారో నైట్‌కి పార్టీ కూడా ఉందంట. సో అందరూ కాకున్నా కొందరు హ్యాపీగానే ఉంటారు. అన్నయ్యకి పెళ్లి జరుగుతున్నందుకు. అందుకని మనం కొంచెం టైం తీసుకుందాం అన్నాడు వైభవ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.